గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. అప్పుడే తిరుప్పావైని కనుక మనం ఒక 3 భాగాలు చేస్తే మొత్తం 30 అవసరాలు కదండి. 30ని 3 భాగాలు చేస్తే 10 + 10 + 10 అనుకోవచ్చు. కనుక 3 భాగాలలో ఒక భాగం అయిపోయింది, రెండవ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇలా కూడా సంతోషంగా మనం ముందుకు ప్రయాణం చేయొచ్చు రెట్టించిన ఉత్సాహంతో. ఈరోజు పాసురాన్ని చూద్దాం. కత్తుక్కరవై కణంగళ్ పలకరందు. ఏంటబ్బా కత్తులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? అవును, ఈ గోపిక యొక్క పుట్టిల్లు ఆ అన్నదమ్ములు వాళ్ళు గొప్ప పరాక్రమవంతులు అన్నమాట. మళ్ళా చూద్దాం పాసురం. కత్తుక్కరవై కణంగళ్ పలకరందు செத்தார் திரளழியச் சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா. சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி, நீ எத்துக்குறங்கும் பொருள் ஏலோரெம்பாவாய். కత్తుక్కరవై కణంగళ్ పలకరందు అంటూ ఈ గోపిక యొక్క గొప్పతనం 4 రకాలుగా ఉంది. ఈ పాశ్రంలోని గోపిక గొప్ప బాహు పరాక్రమము అలాగే పశు సంపద 2 కూడా కలిగినటువంటి వారు. 2 శత్రువులని తమ బలంతో గెలవగలిగినటువంటి వాళ్ళు. 3 ఎటువంటి ఒక్క చిన్న మత్స లేని గోపవంశం అన్నమాట ఈ గోపికది. 4 మహా సౌందర్యవంతురాలైనటువంటి గోపిక. అంటే సౌందర్యంలో గొప్పనే, సంపదలో గొప్పనే, బాహుబలంలో గొప్పనే, పరాక్రమంలో గొప్పనే, పశు సంపదలోనూ గొప్పనే. అంత గొప్ప గోపిక అన్నమాట ఈనాటి గోపిక. కత్తు కరవై కణంగళ్ పలకరందు, అసంఖ్యాకంగా గో సంపద కలిగినటువంటి, అంటే అసలు ఎంత కుదరటం లేదంటే ఆ దూడల్ని విప్పితే అవి వచ్చేసి పాలు తాగుతాయి, కానీ ఇప్పే తీరిక కూడా లేదు ఎవరికి కూడా. అట్లాగే పాలన్నీ కూడా నేల మీద పారి ప్రవహిస్తూ ఉన్నాయంట. పలకరందు సెత్తార్ తిరలజియా అంటే వెనుతీయని భుజ బల పరాక్రమం కలిగినటువంటి అన్నలంటాడు. యుద్ధం అంటే చాలా అలా పరిగెట్టేస్తారట. ఏమంటే ఇంక వీళ్ళకేం పని లేదా, పొద్దస్మానం గొడవలు వేసుకుంటూ ఉంటారంటే, అయ్యో వాళ్ళకెవరు శత్రువులు లేరు. శ్రీకృష్ణుని ఎవరైతే ద్వేషిస్తారో, శ్రీకృష్ణునికి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళంతా వీళ్ళ శత్రువులు. అంతే, ఒకటే మాట. సరిచయం కుత్తం ఒండ్రిల్లాద, ఒక్క చిన్న దోషము కూడా లేనటువంటి గోపవంశముకు చెందినటువంటిది అనమాట. పొర్కొడియేగో ఈ గోపిక యొక్క అందాన్ని బాగా చెప్తున్నారు. ఏంటది? బంగారు తీగతో చెప్తున్నారు. ఒక తీగలాగా ఉంటుందట, ఉత్త తీగ కాదండి, రేపటికి ఎండిపోతుందేమో అలా కాదు, బంగారు తీగ. ఇంకా ఈమె యొక్క పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్, అంటే పుట్టలోకి ప్రవేశిస్తుండేటటువంటి ఒక పాము పడగ ఎలా ఉంటుందో ఈ గోపిక యొక్క వెనక భాగం అంత అందంగా ఉంటుందట. పాము పుట్టలోకి ప్రవేశిస్తుంది అనుకోండి, ఆ రంధ్రం ఎంత ఉంటుందో అంతే సన్నగా ఉంటుంది. అలాగే పైన పెద్ద పడగ ఉంటుంది. అలాగా అన్నమాట. ఈమె నడుము అంత సన్నగా నాజూకుగా ఉందట. అలాగే నడుము కింద భాగం అంత చక్కగా పాము పడగలాగా ఉంది అని గొప్ప వర్ణన చెప్తున్నారు. ఇంకోండి ఇక్కడ పాము బొమ్మ కూడా ఇచ్చారు మనకి. అలాగే అడవిలో సంచరించేటటువంటి ఒక నెమలి ఎలా ఉందో అలా నడుస్తుందట ఈ గోపిక.
ముగిల్వണ്ണన్ పేర్పాడా అంటే ముగిల్వണ്ണన్ అంటే ఏంటి? మేఘశ్యాముడైనటువంటి వాడు నెమలి. ఆ నెమలి ఎప్పుడు వర్షిస్తుంది? మేఘాన్ని చూస్తే బాగా నాట్యం చేస్తుంది, ఆనందిస్తుంది. ఓహో, ఆ పేరు చెబితే ఈవిడ కూడా నెమలి లాంటి అందం కలిగిన గోపిక కదా అని అలా చెప్తున్నారు. ఇవ్వండి, కత్తు కరవై పాలను పితుకుతూ ఉండేటటువంటి భుజబల పరాక్రమం కలిగినటువంటి గోపబాలురు వీళ్ళంతా. ఈమె సోదరులు అనమాట. ఈవిడేమో నిద్రపోతుంది, అక్కడ నెమళ్ళని గురించి పాడుతున్నారు, ఇక్కడేమో పశువుల యొక్క క్షీరాన్ని తీస్తున్నారు. ఇలాగా ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలు కలిగినటువంటి అద్భుత గుణాలు, అద్భుతమైనటువంటి వంశము, అద్భుతమైనటువంటి సంపదలు, అద్భుతమైనటువంటి గుణములు, అద్భుతమైనటువంటి సౌందర్యము, ఇన్ని కలిసినటువంటి గోపిక ఈరోజు నిద్ర మేలుకొల్పబడుతుంది. ఇది 11వ పాశం. ఇంత అద్భుతమైనటువంటి సౌందర్య గుణరాశి అయినటువంటి ఈ గోపిక ఎవరైతే ఉన్నారో భుజబల పరాక్రమంలో సాటి లేదు, విద్యలో సాటి లేదు, సంపదలో సాటి లేదు. ఏంటండి అసలు ఈ గోపికకు ఉండేటటువంటి గొప్పతనం అంటే మచ్చలేనటువంటి కుటుంబం అట, మచ్చలేనటువంటి వంశం అట. అది ప్రధానంగా చెప్తున్నారు. మనం గమనించినట్లయితే 6వ పాశంలో మొట్టమొదటి గోపిక నిద్ర మేలుకొల్పబడింది. 6, 7, 8, 9, 10, ఇప్పుడు 11 అంటే ఈరోజు 6వ గోపిక అని అర్థం అన్నమాట. ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, ఒక గోపికను మేలుకొలిపారు అంటే ఒక్కళ్ళే గోపిక అని కాదు అర్థం. అటువంటి లక్షణాలు కలిగిన అనేక మంది అందరూ కూడా వచ్చేసేసారు అని అర్థం అన్నమాట. ఇంకొక రోజు మరొక గోపికని మేలుకొలుపుతుంటే అలాంటి లక్షణాలున్న అనేక మంది వచ్చేసి జతలోకి వచ్చారు అని అర్థం. అంటే మనకి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవత్ కార్యాన్ని, శుభకార్యం, సమాజ కార్యం, ధర్మ కార్యం చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఇంత గొప్ప రిజల్ట్ రాకూడదు, మనం ఒక్కళ్ళేమి చేసేసుకుందాం, వీళ్ళకి చెప్పకూడదు, వాళ్ళకి చెప్పకూడదు, ఇలా ఉండకూడదు. మనము గొప్పగా చేసుకుందాం, కలిపి చేసుకుందాం, అందరం ఆనంద ఫలాలు అనుభవిద్దాం, అందరం పరమాత్మని పొందుదాం. చూసారా, ఇప్పుడు ఆండాళ్ళకి పరమాత్మని భర్తగా పొందాలనుంది. నేను ఒక్కదాన్ని చేసుకుంటాను, కూర్చొని చేసుకుంటుందా? లేదు, అందరినీ కలుపుతుంది. అది కదా మనం చేయాల్సింది. ఈ ఈ రకమైనటువంటి లక్షణం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అదే సరి అయిన తిరుప్పావై వ్రతం కదండి. తిరుప్పావై అనగానే పొద్దున్నే వైష్ణవ ఆలయాల్లోకి వెళ్ళి తిరుప్పావై పాసురాలు చదువుతాం, అలాగే అర్థాన్ని ప్రవచనంగా వింటాం. కనీసంలో కనీసం ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క భక్తుడు లేదా భక్తురాలు 10 మంది భక్తుల్ని గుడికి నడిపించాలి. అదే అసలు సిసలైన తిరుప్పావై వ్రతం. ఎందుకంటే మనకు ఆండాళ్ళ తల్లి ప్రధానంగా ఉన్నది 30 పాసురాలలో 10 పాసురాలు గోపికల్ని కలుపుకోవటమే కనిపిస్తుంది మనకి కదండి. కాబట్టి మనం కూడా అటువంటి దిశగా మన అడుగులు వేద్దాం. రేపు 12వ పాశంలో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.